రాజధాని అమరావతికి కొత్త శోభ వచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులకు శాశ్వత నివాస గృహ సముదాయం ప్రారంభించడంతో కొత్త చరిత్రకు నాంది పలికినట్టయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం ఒక్కొక్కటిగా పూర్తవుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు సాగుతుండటంతో నిర్ణీత సమయంలోనే భవనాలన్నీ పూర్తవుతున్నాయి. ఇంతకు ముందు సిఆర్డీఏ పరిపాలనా భవనం ప్రారంభం కాగా ఇప్పుడు తాజాగా హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 36 బంగ్లాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో 210 కోట్ల రూపాయలతో 33 ఎకరాల 20 సెంట్లు విస్తీర్ణంలో 36 మంది హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఆధునిక సౌకర్యాలతో నివాస భవనాలు ప్రభుత్వం నిర్మించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 13 బంగ్లాలను కూడా నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించారు. ప్రతి భవనాన్ని 7,841 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+1 నమూనాలో నిర్మించారు. న్యాయమూర్తుల అవసరాలకు అనుగుణంగా ఆఫీస్ గది, వెయిటింగ్ హాల్ వంటి సదుపాయాలు కూడా కల్పించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా ఈ భవనాలు ప్రారంభించిన అనంతరం జడ్జీల బంగ్లా ఆవరణలో మొక్కలు కూడా నాటారు. రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది నివాస సముదాయాలు చకచకా జరుగుతున్నాయి. మరోవైపు రోడ్లను అభివృద్ధి చేస్తూ మౌలిక వసతులను అందుబాటులోకి తెస్తున్నారు.